హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్దేశించి రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఇది నిరుద్యోగులకు ఒక మంచి సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక వర్క్ చేసుకొని రూపాయి పోగేసుకొని 1 లక్ష 2 లక్షలు ఇట్లా కూడబెట్టి ఏదో స్వయం ఉపాధి చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క స్కీమ్ గురించి మనం జనాలను కలవడం జరిగింది. అప్లికేషన్ చేసిన వాళ్ళని, కొంతమంది అప్లికేషన్ చేయలేదు వాళ్ళని కూడా కలిసి ఈ యొక్క స్కీమ్ పైన మీ యొక్క ఉద్దేశం ఏందని చెప్పి మనం వాళ్ళని అడగడం జరిగింది. అయితే వాళ్ళు వీడియోకి సహకరించలేదు, కానీ మాకు వ్యక్తిగత నష్టం ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి వీడియోకి సహకరించలేదు, కానీ వాళ్ళైతే వారి యొక్క ఉద్దేశాన్ని మన ముందు పెట్టారు. అయితే ఆ యొక్క ఉద్దేశము ఇప్పుడు ప్రేక్షకుల ముందర పెట్టడానికి మన ఛానల్ ద్వారా మీ ముందున్నాము. అయితే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఇది ఆల్రెడీ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ చూపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఇది రాజీవ్ యువ వికాసం అని ఎలిజిబుల్ ఎట్లా అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది అడగడం జరుగుతుంది. నిజానికి ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా యూత్ అంటే ఒక సడన్ ఏజ్ వరకు యూత్ ఏజ్ ఉంటుంది, కానీ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నందుకు ఇది రాజీవ్ యువ వికాసం అని అనడానికి అనర్హత అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎందుకోసం చేసుకోలేదు మీరు అప్లికేషన్ అని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఆల్రెడీ ఇది 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ ఉన్నందుకు ఇంతకు ముందుకే పాలకవర్గం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల పక్కన తిరిగినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రూలింగ్ పార్టీ, లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో పొలిటికల్గా తిరిగినటువంటి వ్యక్తులు వాళ్ళకే లాభం చేకూరుతుంది. ఇలాంటి స్కీమ్లలో మనలాంటి సామాన్య జనాలకు ఇలాంటి స్కీమ్లు వర్తించవని చెప్పేసి కొంతమంది అప్లికేషన్ కూడా చేసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఉద్దేశాన్ని కూడా మనము మన ఛానల్ ద్వారా మీ ముందు పెడతా ఉన్నాము. అయితే నిజంగా వారి యొక్క ఉద్దేశమే నిజం అవుతుందా? అయితే నిజంగా ఈ యొక్క స్కీము నిజమైన అర్హులకి అందినట్టయితే మాత్రం ఈ యొక్క స్కీమ్ 100% విజయవంతంగా ముగుస్తుంది. నిజంగా ప్రజల యొక్క ఉద్దేశం మేరకు మధ్యవర్తులైనటువంటి వ్యక్తుల వల్ల తప్పుత్రోవ పట్టి ఈ యొక్క స్కీము అర్హులైన వారికి అందకపోతే నిజంగా ఈ యొక్క స్కీమ్ విఫలమైనట్టే, విజయవంతం కానట్టే అని చెప్పేసి కూడా మన ఛానల్ ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాము. నిజానికి నిరుద్యోగ యువతకి మంచి చక్కని అవకాశం. వాళ్ళు పడుతున్నటువంటి బాధ కూడా మధ్యవర్తుల వల్ల ఈ స్కీము ఎప్పటికీ ఇలాంటి స్కీములు నిరుపేదలకి, నిరుద్యోగులకి, నిజమైన అర్హులకి చేరవని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. నిజంగా అలాంటిదే జరిగినట్టయితే ఇది విఫలమైనట్టే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క స్కీము రివ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క స్కీమ్ మొదటి విడతగా అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిజంగా మనం ఈరోజు చేసినటువంటి వెరిఫికేషన్ ప్రకారం కానీ వాళ్ళని మనం సామాన్య ప్రజలను కనుక్కున్నటువంటి విషయాల మేరకు జూన్ 2 అదే రోజు రివీల్ అయిన తర్వాత ఈ యొక్క అమౌంట్ విడుదలైన తర్వాత ఖాతాదారులకు చేరిన తర్వాత కూడా మనము మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. జనాలు చెప్పిన విధంగానే మధ్యవర్తుల ద్వారా తప్పుద్రోవ ఏమైనా పొయ్యిందా ఈ స్కీము, లేక నిజమైన అర్హులకి అందిందా అని చెప్పేసి కూడా మన ఛానల్లో జూన్ 2 తారీఖు కూడా వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం, ఇలాంటి సొసైటీకి ఉపయోగపడే విషయాల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వ్యూవర్స్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.